క్వశ్చన్ చూడండి. ఒక గట్టి వర్తుల స్తూపం వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, ఎత్తు 24 సెంటీమీటర్లు. అయితే ఈ స్తూపం నుంచి ఇవే కొలతలున్న ఒక శంకు ఆకారపు తర్ర, ఒక క్యావిటీ, కొనికల్ క్యావిటీ అంటాం, దాన్ని కలిగించారు. అప్పుడు మిగిలిన సాలిడ్ యొక్క బాహ్య అంతర వైశాల్యాలు కనుక్కోమంటారు. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఏరియాస్. దిస్ ఈస్ ఏ సిలిండర్. ఇది ఒక సిలిండర్. ఈ సిలిండర్ దీని హైట్ ఎంత ఇచ్చారు? ఎత్తు 24 సెంటీమీటర్స్. నెక్స్ట్ రేడియస్ వచ్చరికి 7 సెంటీమీటర్స్. రేడియస్ 7 సెంటీమీటర్స్, హైట్ 24 సెంటీమీటర్స్. అయితే ఇదే కొలతలున్న ఒక కోన్ని బయటకు తీశారు. ఇక్కడ నుంచి కోన్ ఇలా ఉంది. ఇదే కొలతలున్న హైట్, దీని హైట్ కూడా 24 సెంటీమీటర్స్. ఓకేనా? రేడియస్ కూడా 7 సెంటీమీటర్స్. కోన్ని బయటకు తీస్తే, కోన్ ఇలా బయటకు తీసినప్పుడు రిమైనింగ్ డయాగ్రామ్ యొక్క మిగిలిన ఘన పదార్థం యొక్క బాహ్య అంతర వైశాల్యాన్ని కనుక్కోవాలి. అంటే ఈ పార్ట్ వెళ్ళిపోతుంది, ఈ పార్ట్ వెళ్ళిపోతుంది. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, ఏరియా ఆఫ్ ద బేస్ ఇస్ సర్కిల్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. ఓకేనా? ఒక సిలిండర్లో నుంచి కోన్ని బయటకు తీసాం. కోన్ని బయటకు తీసినప్పుడు అదంతా క్యావిటీ, అది లోపల ఉన్న మెటలంతా బయటకు వచ్చేసింది. కాబట్టి ఆ కోన్లో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, శంకు ప్రక్కతల వైశాల్యం ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఎందుకంటే బేస్ మిగిలింది కదా, మిగిలిన దాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి ఏరియా ఆఫ్ ద బేస్, సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఏరియా ఆఫ్ ద బేస్ ప్లస్ ఏరియా ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఈ మూడింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటే, ఈ సిలిండర్లో నుంచి ఒక కోన్ని బయటకు తీశారు, కోన్ని కట్ చేసి బయటకు తీశారు. అయితే రిమైనింగ్ పార్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. రిమైనింగ్ పార్ట్ అంటే ఈ కోన్ని బయట ఉన్న లోపల ఉన్న సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అయితే మారదు. దేర్ఫోర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఈజ్ నథింగ్ బట్ πrl ప్లస్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ πr² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 2πrh. రెండింటికి పై ఒకటే, పై రేడియస్ హైట్ రెండు సేమ్ కాబట్టి అన్నిటికీ πr కామన్ తీసేయండి. πr కామన్ తీస్తే ఇక్కడ l ఉంటుంది ప్లస్ ఇక్కడ πr బయటికి వెళ్ళింది కాబట్టి ఒక r ఉంటుంది, ఇక్కడ πr బయటికి వెళ్ళింది కాబట్టి 2h ఉంటుంది. దేర్ఫోర్ π స్టాండ్స్ ఫర్ 22/7, రేడియస్ స్టాండ్స్ ఫర్ 7 ఇంటూ L మనం క్యాలిక్యులేట్ చేయాలి. L అంటే స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ 7, 24, రిమైనింగ్ ఈస్ 25. దీస్ ఆర్ ద Pythagorean triplets 7, 24, 25. If you apply Pythagoras theorem, hypotenuse square equal to side square plus side square, we will get 25 here. Therefore L equals to 25, radius equal to 7, 2 into height is equals to 24. On multiplying you will get 22 into 25 plus 7, 32 plus 220 is 48, which is equals to 22 into 48 plus 32 is nothing but 80. 80 into 22 I have to calculate. 2 8s are 16, 1 carry. 2 8s are 16, 1 carry, 17. 760 centimeter square is the answer for this question. Thank you.